కలర్ A4 సైజ్ పేపర్తో ఈ ఎన్వలప్ను ఎలా తయారు చేయాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏర్పడిన చతురస్రాకారం కలిగిన మడత దగ్గర ఈ విధంగా మడుచుకొని అక్కడ జిగ్జాగ్గా పేపర్ను మడవవలెను. ఈ విధంగా చేయడం ద్వారా మొదటి ఎన్వలప్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మరో A4 సైజ్ కలర్ పేపర్ను తీసుకొని ఇంకొక ఎన్వలప్ను ఏ విధంగా తయారు చేస్తానో గమనించండి.
చతురస్రంలోని సగభాగాన్ని జిగ్జాగ్గా మడవవలెను. ఇప్పుడు మరొక ఎన్వలప్ అనేది తయారు అయింది.